నీ బలహీనతను ఎప్పుడూ బయటపెట్టొద్దు. చాణక్య నీతి. నీ జీవితంలో జరిగిన ప్రతి సమస్యను, ప్రతి బాధను, ప్రతి రహస్యాన్ని అందరికీ చెబుతున్నావా? అయితే జాగ్రత్త. ఎందుకంటే చాణక్యుడు చెప్పిన ప్రకారం మనిషి చేసే అతిపెద్ద తప్పుల్లో ఒకటి తన బలహీనతను ఇతరులకు తెలియజేయడం. ఎందుకు చాణక్యుడు ఇలా చెప్పాడు? నీ బాధ చెప్పడం తప్ప? ఈరోజు ఆ నిజాన్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాణక్య నీతి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి దాకా చూసేయండి. అలాగే కొత్త వ్యూవర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మన చాణక్యుని నీతిలోకి వెళ్ళిపోదాం. మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరికి చెప్పి మనసు తేలికగా చేసుకోవాలని అనిపిస్తుంది. అది సహజం. కానీ ప్రతి ఒక్కరూ నీ బాధను అర్థం చేసుకుంటారని అనుకోవడం మాత్రం పెద్ద పొరపాటు. చాణక్యుడు చెప్పాడు, నీ బలహీనతను ప్రపంచానికి చూపించకు, ఎందుకంటే అందరూ నీ మేలు కోరరు. ఒకసారి ఆలోచించండి. ఒక కోటకు గోడలు ఎంత బలంగా ఉన్నా అందులో ఒక చిన్న రంధ్రం ఉంటే చాలు, శత్రువు అదే మార్గం ద్వారా లోపలికి వస్తాడు. మన జీవితంలో కూడా అలాగే. నీ బలహీనతే నీ జీవితంలో ఆ చిన్న రంధ్రం. కొంతమంది నీ బాధ వింటారు, ఓదార్పు ఇస్తారు. కానీ మరికొందరు అదే విషయాన్ని ఒకరోజు నీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. నువ్వు చెప్పిన మాటలే నీకు సమస్యగా మారవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి నీ కథ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక విద్యార్థి తన స్టేజ్ మీద మాట్లాడటానికి భయం అని అందరికీ చెబుతాడు. కొంతమంది ప్రోత్సహిస్తారు, మరికొంతమంది అతన్ని చూసి నవ్వుతారు. అతని ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తారు, అతన్ని డిస్కరేజ్ చేసి భయపెడతారు, అతని బలహీనతని అతనిపై ఆయుధంగా ఉపయోగిస్తారు. కానీ చాణక్యుడు చెప్పిన నీతి ఏమిటంటే, బలహీనత ఉండటం తప్పు కాదు. ప్రతి మనిషి ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ దాన్ని అందరికీ తెలియజేయడం తెలివి కాదు. తెలివైన వ్యక్తి తన బలహీనతపై పని చేస్తాడు, దాన్ని తన బలంగా మార్చుకుంటాడు. ఒక గింజ నేలలో దాగి ఉంటుంది, అది బయటకు కనిపించదు. కానీ అదే గింజ ఒకరోజు పెద్ద చెట్టుగా మారుతుంది. అలాగే నీ పొరపాటులు కూడా అందరికీ కనిపించాల్సిన అవసరం లేదు. నీ ఫలితాలే కనిపిస్తే సరిపోతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా అలాగే ఇతర ప్లాట్ఫామ్స్ కూడా చాలామంది తమ ప్రతి బాధను, ప్రతి సమస్యను ప్రపంచానికి చెబుతున్నారు. కానీ గుర్తుంచుకో, ప్రపంచం నీ కథను వినడానికి ఆసక్తి చూపవచ్చు, కానీ నీ సమస్యను పరిష్కరించడానికి కాదు. చాణక్యుడు మనకు నేర్పింది ఒక్కటే, నీ సమస్యలను అందరికీ చెప్పకు, సరైన వ్యక్తికి మాత్రమే చెప్పు. అలాగని నువ్వు సరైన వ్యక్తి నిర్ధారించే వరకు అతనికి చెప్పడం తప్పు మిత్రమా. డాక్టర్కి ఆరోగ్య సమస్య చెబుతాం, అది మన ఆరోగ్యం గురించి. గురువుకి చదువు సమస్య చెబుతాం, అది మన విజ్ఞానం అలాగే జ్ఞానం గురించి. తల్లిదండ్రులకు మన ఆందోళనను చెబుతాం, వాళ్ళు మనకు ఎదుగుదలకు తోడ్పడతారు కాబట్టి. కానీ అందరికీ చెప్పడం మాత్రం అవసరం లేదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ చాణక్యుడి నీతి ఎలాగనిపించిందో చివరి దాకా చూసేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మనం ఎవరిని నమ్మాలో అర్థమైందా? జీవితంలో మీరు ముఖ్యంగా నమ్మే వాళ్ళను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే గుర్తుంచుకోండి, నీ బలహీనత నిన్ను ఓడించదు, కానీ నీ బలహీనతను తప్పు వ్యక్తికి చెప్పడం నిన్ను ఓడించవచ్చు. అందుకే చాణక్యుడు చెప్పాడు, నీ రహస్యాలను, నీ బలహీనతలను జాగ్రత్తగా కాపాడుకో, అవే నీ భవిష్యత్తును కాపాడతాయి. నీ బలహీనతపై పనిచేయి, దాన్ని బలంగా మార్చు. అప్పుడు ప్రపంచమే నీ బలం గురించి మాట్లాడుతుంది మిత్రమా. మీ అభిప్రాయం ఏమిటి? ఈ చాణక్య నీతి వల్ల మీకేమైనా లాభం జరిగిందా? బాధలను అందరికీ చెప్పడం సరైందేనా, లేక కొంతమందికే చెప్పాలా? కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, మరిన్ని ఫ్యాక్ట్స్ అలాగే వింత విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ధన్యవాదాలు.